కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. రానున్న ఖరీఫ్ సీజన్లో రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు అందుబాటులో ఉండాలని సూచించారు. సమావేశ అధ్యక్షులు గొల్లపల్లి బుజ్జి నారుమళ్ల కోసం రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించే విధంగా ప్రణాళికలు చేయాలని అధికారులకు తెలిపారు. విద్యుత్ శాఖ అధికారులు, వ్యవసాయ బోర్డు రైతులకు అందుబాటులో ఉండాలన్నారు. పలు మండల శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అంటే హార్వెస్టింగ్ సంబంధించి అంటే మన హార్వెస్టింగ్ అంటే మన పంట కోతకు సంబంధించి చిన్న ట్రాక్టర్లు ఉంటాయి, పేపర్ అంటారు. అటువంటిది మనం జనరల్గా ఒకటి పెట్టుకో. దీనికి సంబంధించి ఎవరైనా గౌరవ పెద్దలు కానీ, గౌరవ ప్రజాప్రతినిధులు కానీ, సొసైటీ సర్పంచ్ జూన్ నెలకి ఒకటి స్టార్ట్ అవుతుంది కదా, మరి విత్తనాలు మనకి క్వాలిటీ విత్తనాలు మన షాపుల నుంచి కానీ మన ఆర్బీఐ నుంచి కానీ వచ్చేలా కంపల్సరీగా చూడాలి. అంటే వాళ్ళు ఏ విత్తనాలు అమ్మేసారనుకుంటారు, వాళ్ళు పట్టుకెళ్ళి వేసేస్తారు. వేసిన తర్వాత ఉంటే కాకుంటే షాపులు ఇచ్చి కూడా అలాగే ఉంటుంది కదా, వాళ్ళు ఏదో తెచ్చి అమ్మేస్తాడు. అమ్మితే అది ఏదో నా ముందు పట్టుకెళ్తాడు. వేసిన తర్వాత తెలుస్తుంది మా కాకపోతే విత్తనం వచ్చాయి కదా. అది అంటే మనకి 4 షాపులు ఉంటాయి సార్ ఎక్కువ మన మండలం అయితే. కాబట్టి నెగ్గిపోతుల షాపుల్లో అమ్ముతున్నారు కదా, మన మార్కెట్లో అమ్మేస్తున్నారు, విత్తనాలు అమ్ముతున్నారు కదా. అంటే దాన్ని దృష్టి పెట్టి విత్తనాలు, ఎరువులు మీరు ఆన్లైన్ కార్యక్రమం చెప్తా ఉన్నారు కాబట్టి దాని మీద మీరు వెళ్ళి స్వయంగా మీ అగ్రికల్చర్ అసిస్టెంట్స్తో రైతుల దగ్గరికి వెళ్ళి దాని మీద ముందుగానే ఒక అవగాహన కల్పించే కార్యక్రమాన్ని దృష్టి పెట్టండి. వాళ్ళ నుంచి కూడా మీరు గ్రామ సభలో ఉన్నారు, రైతులకు చెప్పించి ఏర్పాటు చేయండి. ఎవరైతే ఇంపార్టెంట్ రైతులు ఉన్నారో, తెలియని రైతులు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ అగ్రికల్చర్ అసిస్టెంట్ నుంచి డైలీ 10 మందికి అక్కడ చెప్పించే కార్యక్రమం చేయండి. తర్వాత ఈ జెడ్పీఎన్ఎఫ్తో సాగే ఇప్పటివరకు కూడా నాకు అవగాహన సాగండి. మీతో అంటున్నారు, హార్టికల్చర్తో అంటున్నారు, రకరకాలు చెప్తున్నారు. దయచి రైతులకు సంబంధించిన కార్యక్రమం కాబట్టి దానిలో కూడా మీరు భాగస్వామి కండి, దాన్ని కూడా దృష్టి పెట్టండి. తర్వాత వెలుగు నుంచి కూడా నేను బడ్జెట్ కూడా చెప్పారు, దాంతో కూడా వెలుగు డిపార్ట్మెంట్ నుంచి ఎవరు వచ్చారమ్మా అధికారులు అయితే నాకు పేపర్ చేయకపోయి నాకు తెలియదు. నాకు చాలా అవసరాలు పెట్టుకోలేకపోయాను. సింపుల్గా ఎవరు అడిగితే అయిపోతే ఎవరైనా మాట్లాడుకున్నాను, దానికంటే ఎక్కువ మాట్లాడుకున్నాను కూడా. దాంట్లో దృష్టి పెట్టి కొంచెం రాబోయే సీజన్ దృష్టిలో పెట్టుకుని కొంచెం వేగవంతంగా పనిచేయండి. క్రాప్ బుకింగ్ చాలా జాగ్రత్తగా చేయండి. ఎందుకంటే అరటి తోటలోని ప్యాడీ ఉందని, సర్వీస్ తోటలో ప్యాడీ ఉందని, కంద తోటలో ప్యాడీ ఉందని ఇవన్నీ చేసి మీ పీక్ చుట్టుకుందాం మనం కూడా. కానీ అధికారులు మా మీద తప్పుడు నివేదిక ఇస్తారని చెప్పి మేము ఊరుకున్నాం. మీ పాత్ర ఉందని తెలిసింది, మీరు కూడా అందులో ఇన్వాల్వ్ అయితే జిల్లాధికారి, డిప్యూటీ డైరెక్టర్ జెడ్పీఎన్ఎఫ్ ఆయన వచ్చినప్పుడు సరే అని చెప్పి మా ఎమ్మెల్యే కూడా చెప్పి చూడండి అని చెప్తే మేము తగ్గి కార్యక్రమం చేసాం. భవిష్యత్తులో వచ్చే సీజన్లో మేము పదవులో ఉండకపోవచ్చు, కానీ రైతులుగా ఉంటాం, మేము అధికార పక్షంలో ఉంటాం. మేము మాత్రం ఎక్కడ తగ్గే ప్రసక్తి మాత్రం ఉండదు. దాన్ని దృష్టి పెట్టుకుని మాత్రం పనిచేయండి. ఓకేనా?